అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఉదయం ఈ వీడియో చేయడానికి గల కారణం ఫస్ట్ చెప్పి తర్వాత ఈ వీడియో మొదలు పెడతాను. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజుని చాలామంది ఇవి తెలుసో తెలియకో లేకపోతే కావాలనో లేకపోతే అది ఒక సంచలనం చేయాలనో ఇండియాని తిట్టడం కానీ, ఇండియాలో భద్రత లేదని కానీ, ఇండియాలో పేదరికం ఇంతే, లేకపోతే ఇండియా ఎప్పటికీ బాగుపడదు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ దాన్ని ఇండిపెండెన్స్ డే పెద్ద ఏదో అపర మేధావుల్లాగా లేకపోతే ఈ దేశాన్ని ఉద్ధరించే వ్యక్తుల్లాగా ఇండిపెండెన్స్ డే అసలు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు అది ఇది అని ఇష్టానుసారం మాట్లాడుతున్నారండి. ఫస్ట్ ఇండియా గురించి, ఇండియా స్వరూపం గురించి తెలుసుకుంటే కనుక ఈ మాటలన్నీ రావు. ఇండియా మీదే బతుకుతారు, ఇండియా జనాల మీదే బతుకుతారు, ఇండియా పరిస్థితుల మీద, ఇండియా పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. మారుమూల ప్రాంతాల నుంచి కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. కానీ వీళ్ళే ఇండియాలో భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు, ఇండియాలో పేదరికం అయింది. ఇవన్నీ మాటల వల్ల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదు, కానీ ఇండియా మీద సగటు మనిషిలో ఒక వెగటతనం, లేకపోతే ఇండియాలో ఇంతే మన బతుకులు అనే ఒక నిరాశని వీళ్ళు కలిగిస్తున్నారేమో అని నా ఉద్దేశం. యూట్యూబర్ అన్వేషణ పేరుతో అన్వేషణ అనే వ్యక్తి కానీ ఇతర చాలా ఒక వ్యక్తి అనే కాదు చాలామందిని నేను చూశాను అంటే ఇండియా మీద వెగటుగా మాట్లాడే వ్యక్తి. భారతదేశం అనేది ఒక గొప్ప దేశం. భారతదేశం అంత అత్యంత అద్భుతమైన దేశం ప్రపంచంలోనే లేదు. ఇది నేను చెప్తుంది కాదు, ప్రపంచంలో ఉన్న మేధావులు కానీ, ప్రపంచంలో ఉన్న ఎంతోమంది నిపుణులు కానీ, ప్రపంచం మొత్తం చుట్టి వేసి వచ్చిన వ్యక్తులు కానీ భారతదేశం గురించి చెప్పే మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాటలు మాట్లాడే ముందు భారతదేశ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. 143 కోట్ల మంది ఒక ఇండియా అనే పేరు చెప్పగానే ఒకేసారి ఐక్యంగా అయ్యే ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఏ దేశంలో లేవండి సమస్యలు, ఏ దేశంలో లేవు. ఈ వ్యక్తులందరినీ ఏ సూడానో, ఏ నైజీరియానో, ఏ ఉగాండానో, లేకపోతే ఏ సిరియానో, లేకపోతే ఏ ఆఫ్ఘనిస్తానో పంపిస్తే తెలుస్తుంది వీళ్ళకి భారతదేశం అంటే ఏంటి, భారతదేశ గొప్పతనం అంటే ఏంటని. ముస్లింలు సున్నీలు, సూఫీలు అనే రెండు తెగల మధ్య, అంటే ముస్లింలు మతంలోనే సున్నీలు, సూఫీల మధ్య ఆ రెండు తెగల మధ్య జరిగే క్లాషుల వల్ల చాలా దేశాల్లో ఇప్పటికి కూడా సరైన శాంతి భద్రతలు లేవు, సరైన బతుకు లేని పరిస్థితుల్లో భారతదేశంలో సుమారుగా 44 గుర్తించిన భాషలు ఇప్పటికి ఉన్నాయి. ఇక మతాలు అంటే ఎన్ని మతాలు ఉన్నాయి ఏంటనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచార వ్యవహారాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇతర మతాలని, అలాగే తెగల్ని, కులాలని, ప్రాంతాలని, భాషలని అన్నీ మిళితం చేసింది భారతదేశం. ప్రతి 30 కిలోమీటర్లకు భారతదేశంలో సంస్కృతి మారుద్ది, భాష మారుద్ది, యాస మారుద్ది. ఇంత అద్భుతమైన, ఇంత అమూల్యమైన సంపద అంటే ఇంతమందిని కలిపి ఉంచడం, ఇంత వైరుధ్యం ఉన్న మనుషుల్ని కలిపి ఉంచడం భారతదేశంలోనే. భారతదేశంలో పేదరికం లేదా? ఉంది, పేదరికం ఉంది. అలాగే మహిళల భద్రత మహిళల భద్రత అసలు పూర్తిగా పోయిందా? మహిళల భద్రత లేదు. కానీ ఇవన్నీ ఒప్పుకుంటాను, అగ్రీ చేస్తాను. కానీ దీనికి సంబంధించి సమాధానాలు చెప్పాల్సిన మహానుభావులు భారతదేశాన్ని తిడతారు. అంటే జోరు వానలో ఒక గొడుగు కిందకు వచ్చిన తర్వాత ఏమంటే మీకేం కావాలి, ఈ గొడుగు కిందకు వచ్చారు కదా, గొడుగు కిందకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇస్తాం మేము, ఏం కావాలంటే మీకు తినడానికి అని అడిగినప్పుడు ఫస్ట్ ఈ గొడుగునే తిడతారు. జోరు వానలో గొడుగు కిందకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఈ గొడుగునే తిడితే, ఈ గొడుగు బాగాలేదని తిడితే భారతదేశాన్ని తిట్టడం వల్ల ఏం రాదండి. భారతదేశం ఐక్యత, భారతదేశం యొక్క సమగ్రత గొప్పది. ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ భారతదేశం ఒక చెత్తకుండి చెత్త ఎదవలు ఉన్నారు, యువతను తిడుతున్నారా మీరు? యువత ఎన్ని ఆవిష్కరణలు చేశారో తెలుసా? భారతదేశపు యువత, అలాగే భారతదేశంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ ప్రపంచానికి దారి చూపిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎంతో అపర మేధావులు కానీ, ఎంతో గొప్ప నైపుణ్యం, ప్రతిభ ఉన్న వాళ్ళకి ఈ నేల చాలా గొప్పది. ఒకవైపు హిమాలయ పర్వతాలు, మరోవైపు పశ్చిమ కనుమలతో అత్యంత అద్భుతమైన నేల. ప్రతి వైరుధ్యం, ప్రతి జీవనశైలి ఇక్కడ ప్రత్యేకమైంది. భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. పేదరికం పోతుంది, ఒకేసారి పోతుందా? పేదరికం పోవాలి ఒకేసారి పోతుందా? లేకపోతే మహిళల భద్రత రావాలి ఒకేసారి వచ్చేస్తుంది? విధ విధాలుగా 1 by 1 వస్తుంది భారతదేశాన్ని తిట్టుకొని మనం ఏం చేయలేం. భారతదేశం అనే గొప్ప దేశంలో ఉన్నాం, దేశానికి మన మీద ఇవ్వాలి.
ఇప్పుడు ఈ చెప్తున్న సోకాల్డ్ మేధావులు, నేను చెప్తున్నా సోకాల్డ్ మీద భారతదేశానికి ఏదో ఇవ్వాలి అనుకుంటే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే ఒక్కరి వల్ల అయిపోద్ది. ఈ మేధావుల గురించి అందరూ అలాగే అనుకుంటే ఏదైనా చేయాలి మా భారతదేశానికి, దేశం గురించి ఇంత గొప్ప దేశంలో పుట్టాం, మనం ఏదైనా భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అంతేగాని దేశం నాకేం ఇవ్వలేదు, నాకు పథకాలు ఇవ్వలేదు, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వలేదు, అలా అనుకుంటే భారతదేశం ఇవ్వదు. మనమే సాధించుకోవాలి, చేయాలి. మనం ఈ గొప్ప నెలలో పుట్టినందుకు దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి, అది తెలుసుకోవాలి ఫస్ట్. అంతేగాని భారతదేశం గొప్పది కాదు, భారతదేశంలో వ్యవస్థలు బాగోలేదు, లేకపోతే జనం బాగోలేదు అనుకుంటే ఏముంది ప్రయోజనం? మనం ప్రపంచ దేశాలు మొత్తం చుట్టొస్తే ఐక్యరాజ్య సమితి దగ్గర 196 దేశాలు ఎన్రోల్ అయ్యి ఉన్నాయి. ఆ ప్రపంచ దేశాల్లో కనీసం ఆ దేశాలు తిరిగి వచ్చినా సరే భారతదేశం యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఐరోపా కంట్రీలు, లేకపోతే అమెరికా అభివృద్ధి చెందిన దేశం, చైనా ఇంకా ముందుకు వెళ్తుంది, ఈ చెప్పడం కాదు. మన యువతకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంత విభిన్నమైన జాతుల విభిన్నమైన ఆలోచనల యువతని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. మనం చిన్న విషయానికి కూడా ఓ డిబేట్ పెట్టుకుంటాం. ప్రతి దానికి వ్యతిరేకత, చిన్నదానికి వ్యతిరేకత, పెద్దదానికి వ్యతిరేకత. అయోధ్య రామ మందిరం కట్టారంటే వ్యతిరేకత, హిజాబ్ గురించి వ్యతిరేకత, అలాగే రిజర్వేషన్ల గురించి వ్యతిరేకత, ఒక విగ్రహం ధ్వంసం చేస్తే వ్యతిరేకత, ఒక చర్చ, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఈ భారతదేశంలో విభిన్న జాతులు కలయిక, విభిన్నమైన వ్యక్తులు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన మనసులు కలయిక, విభిన్నమైన మా సంస్కృతులు కలయిక. కాబట్టి ప్రతిదానికి గొడవ ఉంటుంది. ఆ గొడవలను ముందుకు తీసుకెళ్ళాలి, ఆ గొడవలను ఎలా సర్దుబాటు తీసుకెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేశం అలా అభివృద్ధి చెందే పందా ఏంటనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ గొడవలు ఉంటాయి. మనం మంచి చేసినా దానికి సంబంధించి భారతదేశంలో ఒక చర్చ జరుగుద్ది, వీడి వెనకాల ఏదో ఉంది, లేకపోతే ఒక మంచి చేసినా సరే వీడు కావాలని చేస్తున్నాడు, మన ఆత్మసంతృప్తి గురించి ఏదైనా మంచి చేసినా సరే వీడి వెనకాల ఏదో శక్తి ఉంది అనుకునే టైపు ఇండియాలో. అంటే ఎక్కువ మంది కలయిక వల్ల ఈ ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే, ఇది మొత్తంగా భారతదేశాన్ని తిట్టకండి, భారతదేశాన్ని